జనం టీవీ దుమ్ములేప ముచ్చట్ల శ్రీశైలం తాత మంచి కుస ముచ్చట్లు పట్టుకొచ్చిన అంత తయారు ఉన్నట్టేనా ఇక ముచ్చట్లకి ఇక ముచ్చట్లకు పోతే ఆయనతో ఊర్లల్లో ఏం నడుస్తుందో అంటే గదే సర్పంచ్ ఎలక్షన్లు ఇయ్యాలన్నా రేపా ఎప్పుడైతే ఆయనతో ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే అన్న ముచ్చట మొత్తం ఏడ చూసినా గిదే ఏ గల్లీలో చూసినా గిదే లొల్లి అయితే వినబడుతుంది. ఆయనతో హైకోర్టు ఏం చెప్పింది, ఇప్పట్లో ఎలక్షన్లు లేనట్టే అని ఇగో 4 వారాలు గడివిచ్చింది కదా. ఇగో మళ్ళా శుక్రవారం నాడు అర్ధరాత్రి పూట ఇగో మళ్ళొక్కడి పంపింది అనుకోరాదు. అది ఏం పంపింది ఏం కథ, మరి ఇంతకు ఎలక్షన్లు అయితేయా కావా, ఇక దా ముచ్చట మీద మాట్లాడుకుందాం పజర్సేపు. రైట్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు అయితే ఏం సూచించిందంటే 50% రిజర్వేషన్ దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై స్టే ఇటీవల విధించిన హైకోర్టు తెలిసిన ముచ్చట. ఇక ఇదే విషయం మీద సమగ్ర తీర్పు కాపీని శుక్రవారం అర్ధరాత్రి ఇగో న్యాయస్థానం అయితే విడుదల చేసింది అనుకోరాదు. సుప్రీంకోర్టులో ఉన్న నిబంధన ప్రకారం రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని ఎన్నికల సంఘానికి అయితే హైకోర్టు అట సూచించిందట. ఇక పెంచిన 17% రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీగా ప్రకటిస్తూ రీనోటిఫై చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న న్యాయమూర్తి అట. ఇక గిదిట్లుంటే ఇక తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు అయితే పోతుందని ఇక ముచ్చటైతే తెలిసిందిలా. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వం అట సీనియర్ కౌన్సిల్తో సుప్రీంకోర్టులో వాదనను వినిపించాలని తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయం అయితే తీసుకుందట. ఇక చూడాల మరి ఇక ఈ పంచాయతీ ఎటు పోతుంది, ఎలక్షన్లు అయితేయా కావా అనేది. ఇక కొంతమంది నాయకులు చేయవాటికే కొంతమంది ఉత్తుతగానే బదనాం అవుతుర్రట. అదేనుల్లా నాయకులు అంటే నాయకుల వెనుక పొంట ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, ఎక్కడిది మా నాయకుడు అన్న బిర్రు మీద ఎవరిని వాడితే అలాని బెదిరిస్తుర్రట అనుకోరాదు. మరి ఏం చూసుకొని బెదిరిస్తుర్రు ఏం గత అంటే ప్రభుత్వంలో మేమే ఉన్నాం కదా అని చెప్పి గట్టిగానే అరుచుకుంటుర్రట. ఇక మామూలుగా కాదు. మరి ఏడా ఎవరు బెదిరించిర్రు, ఎందుకు బెదిరిస్తుర్రు, ఆయనతో ఉత్తుగా బెదిరిస్తే ఎవరుకుంటారు. ఇక వారి చూద్దాం పరి ఇది ఏడైంది కథ, ఎవరు ఎందుకు బెదిరించిర్రో. నాకు అన్నీ ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకుందని నేను కాముకున్నా. నా బిజినెస్ లో ఏం పెడతారా వాడు పిచ్చ నా కొడుకు. వాడు అనుకుంటున్నాడు, నేను చెప్తున్నా ఆ షాపు కాడ గనక గొడవ జరిగి కేసులు అయ్యి షాపుని గనక వైరా పోలీసులు గనక బంద్ చెప్పి చూడు చూస్తా. అది కూడా ఏం మాట్లాడతారు. నా ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాలవంచ నుంచి వచ్చాడా నీ అమ్మ ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని దక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి ఏమో ఎవడు బతుకుతుందంటే ఈడి అవ్వమ్మంటే కొత్తలు నా సుల్లి పాలవంచ నుంచి వచ్చి ఏడా పెద్ద దార్గారికి చేస్తారు లంచడుకు. ఇప్పుడే పంపే నా కొడుకు సాయంత్రకాలం షాపు కాడ 20 మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పేసి చూడు ఏం బిగుతురో చూస్తావాడు. రమ్మను లంచడికి దమ్మున్న లంచడికి రమ్మను సాయంత్రకాలం ఖమ్మం. ఏందనుకుంటున్నావు లక్ష్మణరావు అంటే ఒక పంతులు అనుకుంటాను నేను. వాడి అబ్బా వద్దులేండి, ఎందుకు పెంచుకోవడం ఎందుకు వదిలేదు. ఏ పెంచుకోవడం కాదు సిఆర్ గారు, నేను చెబుతున్నా మీరందరూ నష్టపోతారు వాడి వలన. నేను ఇప్పుడే పంపిస్తా 20 మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ కాడికి పంపిస్తా. మీరు ఇప్పుడు అడిగి రండి గొడవ చేయపని చూడు వాడి షాపులో అందరినీ మీరు ఎంత రద్దు చేస్తారో అంత రద్దు చేస్తా. పంపిపోనా పంపిపో, వెళ్ళిపో అర్జెంట్కి వెళ్ళిపో. 20 మంది పోయి రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు. నేను ఏసీపీ గారితో మాట్లాడతా, ఏం జరిగిందో చూస్తా. వెళ్ళిపో అర్జెంట్కి వెళ్ళిపో. వాడు అమ్మ ఫాల్తు కొద్దా వాడికి దర్శి ఏందరు పో చూస్తా. పొలగాళ్ళందరూ పంపించి ఎట్టెత్తండి ఏందని చెప్పేసి మొత్తం అడుగు. పక్క షాపులో 300కి ఎత్తున్నారు, మీరు 380కి ఎట్టెత్తున్నారు. రైట్, ఖమ్మం ఏసీపీకి ఫోన్ చేసి బూతులతోటి రెచ్చిపోయిన మంత్రి తుమ్మల అనుచరుడాట. ఇక గిదే ముచ్చట అనుకోరాదు. ఖమ్మంలో తనకు పోటీగా పెట్టిన కాకర్ షాపుని తొలగించాలని ఏసీబీకి డైరెక్ట్ ఆదేశాలు ఇచ్చి పడేసింది అనుకోరాదు. ఇక ఎవరు మీరెవరంటే ఆయన ఇంతకు గవర్నమెంట్ ఉపాధ్యాయుడట. మళ్ళా ఏసీపీ కాల్లోనే షాపు యజమానిని
ఇష్టం వచ్చిన మాటలు అనరాని మాటలని ఇగో అడ్డగోలినే తీరుతుంటాడు అనుకోరాదు. మరి గిట్ల రౌడీయిజం చేస్తున్నాట. మరి ఇంతకు ఎవరిని చూసుకొని చేస్తున్నాట ఏం కదా అంటే గదేనులో మంత్రి తుమ్మల సారం చూసుకొని రెచ్చిపోతున్నాని ఇగో అక్కడ ఉన్న వాళ్ళంతా వాపోతుర్రు. ఇక అది అట్లుంటే ఈ వరంగల్ మొఖాన పోతే గాడ కూడా గట్టనేనాట. ఇక పోలీస్ స్టేషన్ అనే ఏకంగా అడ్డగోలిగా అనరాని మాటలు అనేసినాడు అనుకోరాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరుడు ఇగో వెనకపూట కనబడుతున్నాడు కదా ఇగో గీ పెద్ద మనిషి. మరి ఎవరిని చూసుకొని గిట్ల పనం పోతున్నారు సారు. ఆయనతో ఎటమటమైతే హైకమాండ్ దృష్టికి పోయిందనుకో మరి మిమ్మల్ని కూడా దూరం పెడుతుండవచ్చు. మరి గిట్లకి చిన్న చిన్న ఆయటికి ఉత్తుట్ట ఆయటికి బెయిరిస్తే ఎట్లా సారో అని చాలా మంది గుసగుస పెట్టుకోవట్రి. ఇక రాను ఆర్టీసీలకు కష్టం వచ్చి పడతట్టే ఉంది పో. ఏ ఆర్టీసీలకు ఏం కష్టం ఉందా? ప్రభుత్వం ఉన్నంతసేపు సాగు లేదని ముచ్చట ఏ ప్రభుత్వం వచ్చినా గట్టిగా చెప్తుంటది. అదేలా పోయిన ప్రభుత్వం మీద మేము ఆర్టీసీకి అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మీద కూడా ఆర్టీసీకి అండగా ఉంటా, ఆర్టీసీ ఉద్యోగస్తులకు అండగా ఉంటా అని చెప్పి పిరి బస్సులో పెట్టేసరికి జర్రంతా వాళ్ళ తలపానం తోకొచ్చినట్టు అవుతుంది. ఇక ఆఖరికి వస్తే మరి ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనే ముచ్చటకు వస్తే రైట్ ఆర్టీసీ ఉద్యోగస్తుల పని ఏమవుతుంది అన్నట్టే ఉంది పో. అదేనులా హైదరాబాద్ మొఖాన ఏం తక్కువ అని ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగం లేకుండా వేస్తట్టుర్రు అని ఉద్యోగస్తులు అయితే ఆందోళన చేయబట్టిర్రు. అవునులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దశల వారీగా ఆర్టీసీ సొంత బస్సులు మాయమవుతున్నాయని ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు తెచ్చి నడపడం వల్ల ఏం తక్కువ 15,000 మంది కార్మికుల ఉద్యోగాలు ప్రాణామల పడతాయని ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే ఆందోళన చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట జరిగే ప్రైవేటీకరణను అడ్డుకునేందుకే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఉద్యోగులు. మరి చూడాలి, ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ సంస్థలు నడపడం వల్లనే సంస్థకు ఎలాంటి లాభం లేదని, ప్రధానమంత్రి సబ్సిడీ కింద ప్రైవేట్ సంస్థలకే వస్తుందని ఉద్యోగులు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉచిత బస్సు పథకానికి ప్రైవేట్ బస్సు ప్రక్రియ తోడైతే ప్రజల మీద మోయలేనంత భారం పడుతుందని ఆర్టీసీ కార్మికులు అయితే విశ్లేషణ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఉద్యోగులు ఆర్టీసీ సంస్థకు నష్టమే మిగులుతుందని ఈ విషయం మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘ నాయకులు. అక్కడ ముఖాన జూబ్లీ హిల్స్కి పోతే ఆయనతో లొల్లి అవుతుంటది కదా. ఏం లొల్లి? ఎలక్షన్ లొల్లి జోరుగానే నడుస్తుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినవాడ నవీన్ సారు పెద్ద బాంబే ఒకటి వేసి పడేసింది అనుకోరాదు. మరి ఉత్తుత్త బాంబు కాదు అది. ఎంత పెద్ద మాట అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోటైన పీజేఆర్ సార్నే ఒక అనరాని మాట అన్నాడు అనుకోరాదు. ఇక ఆయనతో ఊకుంటారు. మరి అక్కడ ఉన్న లోకల్ నాయకులు మరి ఏమన్నాడు ఏం కథ దాని మొత్తం మీద అరుచుకొని వద్దాం పరి. जो पीजीआर साहब के बारे में नॉन लोकल बोल के कल नवीन यादव साहब एक इंटरव्यू में बात करे, हमारे अफसोस है जो उन्होंने बात करना गलत है. जो पी जनार्दन रेड्डी बोले तो देवड़ जो गरीब लोगों के उन्होंने मसीहा है, जो कार्मिका नगर, श्री राम नगर, रहमत नगर, इसुब बोला जितने भी स्लम एरिया है उन्होंने बस ऐसा है. और जो उनको वैसे नेता को जो बोल रहे नॉन लोकल है, मैं लोकल हूँ बोले तो वो बात कुछ भी नहीं रहता. लोकल नॉन लोकल की बात नहीं रहती. अब मैं बोलना चाह रहा हूँ, राहुल गांधी यूपी के केरला में जाके ठहरे, उसको अब लोकल बोलते नॉन लोकल बोलते. हिंदुस्तान में कहीं भी ठहर सकते. రైట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కేవలం లోకల్ ఓట్లు కోరుకుంటున్నా లేకపోతే నాన్ లోకల్ ఓటు కోరుకుంటున్నా అన్న ముచ్చడం మీద పెద్దగానే అయిపోతుంది పో. పీజేఆర్ నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ పై జూబ్లీ హిల్స్ పీజేఆర్ అభిమానులు అయితే చాలా మంది ఆగ్రహం మీద ఉన్నారు అనుకోరాదు. మొత్తం కోపం మీద. మరి గిట్లా మాట్లాడితే ఎట్లా సారు? ఎలక్షన్లు రేపో మాపో అన్నట్టే ఉండి అందరినీ దగ్గర తీసుకోవాలి. ఎవరు దూరంలో ఉన్నా కూడా దగ్గర వాళ్ళు నా వల్ల అనుకోవాలి. కానీ గిట్లా పీజేఆర్ సార్ పేరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట బోడబాండ యూసుఫ్ కూడానే. మరి గసుమంటి తానకి జూబ్లీ హిల్స్ కాడకి మాట్లాడేసరికి పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం జరంతా బాధ కలిగిస్తుందట అక్కడ ఉన్న వాళ్ళందరికీ.